ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన అంటే దేవునికి మనకి మధ్య ఒక సంభాషణ. ప్రార్థన అంటే మనకు ఒక ఆయుధం, ఒక కవచం లాంటిది. సైతానుని మనము గద్దించగలిగే, సైతానుని మనము జయించగలగాలంటే మనకి ప్రార్థన అనే కవచము, ఆయుధము మనకి ఎంతో అవసరము. కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 55వ అధ్యాయం 17వ వచనములో, సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానమును మొరపెట్టుకుందును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమును నేను ధ్యానమును మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. తండ్రికి మనము ఉదయకాలం పూట, సాయంత్రం వేళ, మధ్యాహ్నం వేళ మనము మొరపెట్టుకున్నప్పుడు మన బాధలను, మన కష్టాలను మనం తండ్రికి తెలియపరుచుకొని, మనము ఒక కుటుంబంలో మనం ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా మనం ఏమని వర్ణించుకున్నా అది మన ఇష్టము. తండ్రికి మనకి మధ్య ఉన్నది. మన హృదయంలో తండ్రిని నింపుకున్నప్పుడు, తండ్రిని మనల్ని ఆయన బిడ్డగా మనం అంగీకరించుకున్నప్పుడు తండ్రి మనతో మాట్లాడతాడు. మన కుటుంబంలో వాళ్ళతో మనం ఏ విధంగా మన అన్నతో, మన తండ్రితో మనం మాట్లాడుకుంటాము, ఆ విధంగానే మనం తండ్రితో మనం ఒక బిడ్డలాగా మనము మాట్లాడుకుంటాము, సంభాషిస్తాము. తండ్రి మనకు చేసిన మేలులను బట్టి తండ్రికి మనం స్తుతులు చెల్లించుకుంటాము. మందిరంలో కూర్చొని ఆరాధిస్తాము. మన బాధలు తీర్చమని తండ్రిని మనము, కోరికలు తీర్చమని, కార్యములు జరపమని అడిగినప్పుడు మనం తండ్రిని ప్రార్థనా రూపంలో అడుగుతాము, విన్నవించుకుంటాము తండ్రి దగ్గర మన విన్నపము. దానిని మనము ఉదయకాలం పూట, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ మనము రోజుకి 3 సార్లు మనం తండ్రితో మనము మాట్లాడుకొని, మనము తండ్రితోటి మనం కూర్చొని ఏకాంతంగా మనం ప్రార్థనలో మనం తండ్రికి తెలుపుకుంటాం మన విన్నపములు. దానినే ప్రార్థన అంటారు.